సోషల్ మీడియా ఇప్పుడు కిరణ్ రాయల్ పేరుతో మారుమోగిపోతుంది. అతని రాసలీలల వీడియోలు వైరల్ అవుతూ సంచలనంగా మారాయి. కొందరు దీన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంగా చూస్తుండగా మరికొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. కొంతకాలంగా కిరణ్ రాయల్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ముఖ్యంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ మధ్యకాలంలో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఆయన పేరు హాట్ టాపిక్ అయిపోయింది. ఈ వీడియోలు కావాలని లీక్ చేయబడ్డాయా లేక ఇది నిజంగానే బయటపడ్డ విషయమా అన్న దానిపై స్పష్టత లేకపోయినా ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నారు కూడా కొంతమంది. కిరణ్ రాయల్ తనపై జరుగుతున్న ఈ వ్యవహారంపై త్వరలో అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. వైసీపీతో పెట్టుకుంటే ఫలితం ఇదేనా? కిరణ్ రాయల్ గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోలు ఇప్పుడు బయటకు రావడం కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు, రాజకీయ పగ తీర్చుకునేందుకు కావాలని జరిగిందని భావిస్తున్న వారు ఉన్నారు. ప్రముఖ రాజకీయ నాయకులపై ఇటువంటి వ్యక్తిగత దాడులు కొత్తమీ కాదు. గతంలో కూడా అనేక మంది రాజకీయ నాయకులపై ఇలాంటి వివాదాలు చెలరేగాయి. సోషల్ మీడియా వేదికగా కిరణ్ రాయల్ ను టార్గెట్ చేసి అతని పరువు తీసేందుకు ఇప్పుడు అందరూ పంతంగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన వైసీపీపై అలానే దారుణమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇది నిజంగా కిరణ్ రాయల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా లేక రాజకీయ కుట్రలో భాగమా అన్న దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ అవడంతో దీనికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. కిరణ్ రాయల్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.